మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3,00,000 వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క. మన సనాతన ధర్మం ప్రకారం, మన హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి నిత్యం కూడా మనకి ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. మరి ప్రతి ఒక్క సందేహాన్ని మన వనజక్క ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఉంటారు. మరి అదే విధంగా స్పెషల్ డేస్ కి సంబంధించి స్పెషల్ రెమెడీస్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. నమస్తే వంజక్క. నమస్తే జాహ్నవి. వంజక్క, నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు, వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఇట్లా చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తవే వసంత నవరాత్రులు అంట కదా. అసలు ఏంటి ఈ వసంత నవరాత్రుల విశిష్టత? అంటే ఈ వసంత నవరాత్రుల్ని మనం ఎలా చేసుకుంటే మనకి ఏ దోషాలు తొలగిపోతాయి అంటారు? అంటే ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా నిష్టగా ఈ 9 days మనం ఎలాగైతే దసరా నవరాత్రులు ఎలాగైతే చేస్తామో నార్త్లో ఆర్టూస్లో ఎక్కువ అనమాట ఈ నవరాత్రి. ఉగాది రోజు నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఈ నవమి వరకు నవరాత్రి చేసి ఆ రోజు వరకు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండి వాళ్ళు రోజు మనం ఎలా అయితే అమ్మవారి అవతారాలు బ్రహ్మచారిణి, స్కందమాత ఇట్లా అనమాట ప్రతిదీ వాళ్ళు ప్రతి ఒక్క రోజు ఏ రోజు అవతారం ఆ రోజు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూస్తే ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు, చాలామంది చేస్తారు ఇక్కడ కూడా. ఓకే, మనకి అవేర్నెస్ వచ్చిన తర్వాత అంటే ప్రతిదీ అంటే ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే మనకి ఆనవా ఉంటేనే చేయాలి అట్లా కాదు. భగవంతుడికి మనం ఏం చేయాలన్నా మనకి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయొచ్చు. వాళ్ళు చేయాలి మనం చేయకూడదు అట్లా ఏమీ లేదు అసలు. చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, మనకు లేదు కదా మనం చేయకూడదు కదా అనేసి. సో ఈ 9 రోజులు ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళు కంటిన్యూ చేసేసేయండి. స్టార్ట్ చేయకపోతే ఓకే, నో ప్రాబ్లం అన్నమాట. లాస్ట్‌లోనే చేయొచ్చా? లాస్ట్ 3 రోజులు చేయొచ్చు, ఏం కాదు. అష్టమి నవమి మనం ఎలాగైతే అష్టమి నవమి దుర్గాష్టమి దశమిలో కూడా అలానే చేసుకుంటాం కదా. కుదిరిన వాళ్ళు కుదిరిన రోజులు చేసుకోవచ్చు. ఓకే, సో ప్రొసీజర్ అంతా మన నవరాత్రి లాగానే సేమ్ అనమాట. ఏమీ దానికి తేడా లేదు. అఖండ దీపం పెడతాము, ఏ రోజు అవతారం ఆ రోజు, ఏ రోజు ప్రసాదం ఆ రోజు, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అంతే సింపుల్గా ప్రొసీజర్. ఓకే. అయితే ముఖ్యంగా ఈ వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా ఎలాంటి దోషాలు తొలగడానికి మనకి ఈ డేస్‌ని మనం జరుపుకోవాలంటారు? దోషాలు అవన్నిటికంటే కూడా మనం భగవంతుడు అమ్మవారి పూజలు కాబట్టి అమ్మవారి పూజలు ఎందుకు చేస్తాము? మన ఇంట్లో ఎంత అంటే అమ్మవారు ఎప్పుడు ప్రతిసారి ఏంటంటే మనం ఏ హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా అదంతా మన ఇంట్లో ఉన్న ఎటువంటి చెడు దోషాలు, గ్రహ దోషాలు కానీ నెగటివిటీ ఏది ఉన్నా అవంతా వెళ్ళిపోయి ఒక మంచి ఫీలింగ్ అనమాట. పూజలు చేసాం మనకెప్పుడు ఆ అమ్మవారికి చేసిన పూజలే మనకి శ్రీరామ రక్ష. అవి ఎప్పుడు రక్షగానే ఉంటాయి మన పిల్లలకి ఏంటి ఇవన్నీ. సో అందుకని చేస్తూ ఉంటాము. కానీ ఈసారి స్పెషల్గా ఏంటంటే నేను ఈ నవరాత్రిలో చేయాల్సిన ఒక చిన్న అంటే కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక 2 చిన్న మంచి రెమెడీస్ చెప్తాను నేను. ఒకటి ఏంటంటే ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగానే ఇప్పుడు చాలామంది చూస్తే అందరికీ ఆర్థిక ఇబ్బందులే. ఎందుకంటే మన సంపాదనకు మించి ఖర్చులు. ఓకే, అదొకటి. మనకి సంపాదన రాగానే ఇమ్మీడియట్‌గా మనం లోన్స్ అవి ఇవి చేసేసుకుంటూ ఉంటాం. లోన్స్ తీర్చుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటాము. వాటి కోసం అప్పులు చేస్తూ ఉంటాము. ఇలా అని చాలా ఉన్నాయి. సో ఇట్లా ఎవరికైనా అప్పుల బాధలు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి అంటే ఒకటే ఒక మంత్రము బ్రాహ్మీ ముహూర్తంలో కంటిన్యూస్‌గా 15 days చేయండి. ఓకే, లలితం సదాశివం లలితం చంద్రశేఖరం ఈ మంత్రాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో 15 రోజుల పాటు 108 times చేయడమే. ఓకే, బ్రాహ్మీ ముహూర్తం ఏ టైంలో వస్తుందో చూసుకొని లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఈరోజు 5కి మొదలు పెడితే అన్ని 15 రోజులు 5 o'clockకి అంతే చేయడం. లలితం సదాశివం లలితం చంద్రశేఖరం. జపమాల తిప్పగలిగితే తిప్పండి, ఓపిక్గా తిప్పండి. ఏదో ఫాస్ట్గా చేసేయడం కాదు. ఆ మంత్రాన్ని మనం అర్థం చేసుకొని మనం చెప్పేది మనస్ఫూర్తిగా అమ్మవారి వరకు వెళ్ళేలాగా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ చక్కగా స్నానాలు చేసి దీపారాధన చేసి ఈ మంత్రాన్ని జపించడం స్టార్ట్ చేయండి. జపమాల తిప్పలేము, కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎట్లా తిప్పాలో తెలియదు, మా ఇంట్లో జపమాల లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయక్కర్లేదు. నార్మల్గా ఆవు నెయ్యితో దీపం పెట్టి అమ్మవారి ముందు కూర్చొని లలిత సహస్రనామాలు అవన్నీ చదివిన తర్వాత లలితం సదాశివం లలితం చంద్రశేఖరం కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కంప్లీట్గా ధ్యానం చేయండి. అంతే. మీకు తోచిన ప్రసాదం అమ్మవారికి పెట్టేసి అంతే. ఈ 15 రోజులు ఒకవేళ ఏదైనా ఒక సంకల్పంతో చేస్తూ ఉంటే ఈ 15 రోజులు మీరు కొంచెం నిష్టగా నియమంగా ఉండడము,
ఆ సంకల్పం మీరు అనుకున్న పని నెరవేరాలని కోరుకుంటూ ఇది ఒక్కటే చాలా చాలా సింపుల్ మంత్రము, కానీ చాలా ఎఫెక్టివ్ అనమాట. ఎస్పెషల్లీ ఈ నవరాత్రుల టైంలో చేస్తే ఇంకా మంచిది. నవరాత్రులప్పుడు ఎప్పుడైనా అట్లీస్ట్ స్టార్ట్ అన్నా చేయండి. ఓకే. రేపు పంచమి కదా! ఇప్పుడు ఈ ఆదివారం పంచమి ఉంది. పంచమి రోజు నుంచి మొదలుపెట్టి 15 రోజులు కంటిన్యూ చేయండి. ఓకే. ఇది 15 డేస్ చేస్తే దాని రిజల్ట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఇదొకటి. ఇంకొకటేంటంటే చాలామంది మనకు అడుగుతూ ఉంటారు. చాలా మెసేజెస్, మాకేదో బ్లాక్ మ్యాజిక్ అయిందని అనిపిస్తుందండి అనేసి. చాలా మంది, చాలా అంటే చాలా మంది. సో ఎందుకో అంత అది నిజంగా ఉందా లేదా అనేది నాకు నాకు ఇంకా డౌటే. అది ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఓకేనా. అంటే మనము ఎంత ఇంట్లో నిత్య దీపారాధన ఎప్పుడు మనం భగవంతుడి ఆరాధన చేస్తూ ఉన్నా, మంచి ఆలోచనలు ఇవన్నీ ఉన్నప్పుడు మనకి. అండ్ ఇంకొకటేంటంటే మన ఇల్లు కొన్ని టైమ్స్‌లో శుభ్రం చేయాలన్నమాట. క్లీన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా బయట ఎక్కడికైనా ఎళ్ళొస్తూ ఉంటాము. అమావాస్యల రోజు ఇట్లాంటి రోజులు బయటకెళ్ళి వచ్చినప్పుడు బయట కాళ్ళు కడుక్కొని రావడము, ఇంట్లో కొంచెం పసుపు నీళ్ళు అన్ని కార్నర్స్‌లో పసుపు నీళ్ళు జల్లడం, కాస్త సాంబ్రాణి రెగ్యులర్‌గా వేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆ ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీస్ అట్లాంటివి ఉన్నా, బ్యాడ్ ఈవిల్ ఎనర్జీస్ అంటాం. అట్లాంటివి ఏమైనా ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. దాంతో పాటు ఏంటంటే మనం ఎవరినైనా ఎవరైనా పోయి మనం ఎప్పుడైనా చూడ్డానికెళ్తాము వాళ్ళని. అట్లాంటప్పుడు కూడా వచ్చిన తర్వాత కొంచెం మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా అట్లా కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కొంచెం ఎప్పటినుంచో మన పాతకాలం నుంచి ఫాలో అయ్యే పద్ధతులు కాబట్టి అవి కొంచెం మనం ఇప్పుడు ఫాలో అవ్వడం ఒకటి. ఇవి చేస్తూ మీకింకా డౌట్ ఉంది, మాకెవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మా ఇంట్లో ఎప్పుడు చూసినా అన్నీ ఇలా అవుతున్నాయి, మాకేదో హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. ఇట్లాంటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక 5 ఎర్ర గాజులు తీసుకొని మన మర్రి చెట్టు దగ్గరికెళ్ళి కాళీమాతని తలుచుకుంటూ, ఓకే, ఏమని ఆ గాజులు చేతిలో పట్టుకొని మాకెటువంటి కాళీ అంటేనే ఇట్లాంటివన్నీ అమ్మవారు మనకి ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్స్ గానీ, ఎవరైనా ఇలాంటి నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే నిత్య దీపారాధన అమ్మవారి పూజలు రెగ్యులర్‌గా చేసుకునే వాళ్ళకి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీస్, దిష్టి తగలడము, ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఏవి మన మీద పనిచేయవనమాట. బట్ స్టిల్ అలా ఉంది అనుకుంటే గనక ఈ ఎర్ర గాజులు ఏం చేస్తారంటే మర్రి చెట్టు దగ్గరికెళ్ళి అమ్మవారిని తలుచుకొని ఒక్కొక్క గాజు అట్లా ఒక్కొక్క కొమ్మకి పెట్టేసి, మా ఏదైనా చెడు మా లైఫ్‌లో రాకుండా చూడమని అమ్మవారిని ధ్యానం చేసుకొని అక్కడి నుంచి వచ్చేయడం. అంతే. ఇది ఏ రోజన్నా చేయొచ్చు. ఇవే ఈ నవరాత్రుల టైంలో చేయాల్సిన చిన్న చిన్న 2 రెమెడీస్. ఇలా చేస్తూ ఉండండి. లైఫ్‌లో చాలా బావుంటది. బాగుంటుంది. మెయిన్ అంటే బ్లాక్ మ్యాజిక్ దీని వల్లనే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అది ఇంకా దృష్టి దోషాలు అవి ఎక్కువగా ఉంటుంటాయి కదా. అంటే బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ ఏంటంటే ఆహ్, ఉన్నాయా? లేవా? ఇవన్నీ పక్కన పెట్టేసి అతిగా ఎక్కువగా మనకేదైనా సడెన్‌గా ఏదైనా లైఫ్‌లో ఏదో అయిపోగా మనం వెంటనే అమ్మో! నాకు అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు అంటే ఈ మధ్య అంత బ్లాక్ మ్యాజిక్‌లు చేసేసే అంత టైం ఎవరికుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంతే. ఓకేనా? అవన్నీ కాదు. ఒకదాని తర్వాత ఒకటి పనులు అవ్వట్లేదు అంటే అది ఎందుకు అవ్వట్లేదో చూసుకోండి. ఓకే. అంటే ఏదైనా ఒకటి ఉండొచ్చు, జాతకంలో ఏదైనా దోషాలు ఉండొచ్చు, పితృదోషాలు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అట్లాంటివి అవుతూ ఉంటాయి. అంటే హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఏదో బ్లాక్ మ్యాజిక్ కాదు. హెల్త్ బాగోకపోతే ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళండి. ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తే హెల్త్ బాలేదు అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ అలా కాదు. మీకేదైనా ఒంట్లో నలతగా ఉండి బాగోలేదంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే. సో కాబట్టి మనలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి అంటారు. అంతేనక్క? అంతే కదా! అండ్ హెల్త్ బాగోకపోతే డెఫినిట్‌గా ప్లీజ్ డాక్టర్ దగ్గరికెళ్ళండి. బ్లాక్ మ్యాజిక్ అయింది అనేసి ఇలాంటివన్నీ చేయొద్దు. ఓకే. రెమెడీ పరంగా చెప్పడం నా ధర్మంగా చెప్పాను. అంటే నాకు తెలిసినది నాలెడ్జ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. కానీ నిజంగా ఒంట్లో బాగోకపోతే చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఏంటి ఒంట్లో సడెన్‌గా ఏదైనా అయిపోయింది. ఓకే. పెద్దది ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. నాకెవరో బ్లాక్ మ్యాజిక్ వల్ల రోగాలు రావండి. ఫస్ట్ మీ హెల్త్ ఎలా ఉందో చూసుకోండి. మంచి ఫుడ్ అవన్నీ తీసుకుంటూ అట్లాంటిది ఏదైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా చెక్ చేపించుకోండి, కానీ డిలే చేయకండి. అది నేను చెప్పేది. ఓకే. ఓకే. సో అనవసరంగా మూఢత్వం వైపు వెళ్ళొద్దు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నారక్క. అంటే ఇవన్నీ రెమెడీస్ ఉన్నాయి. మంచి చక్కటి రెమెడీస్ ఉన్నాయి. కానీ మనం అదే టూ మచ్‌గా రెమెడీస్ వల్లనే నాకు అన్నీ తగ్గిపోతాయి అనుకోవడం, భగవంతుడి ఆశీర్వాదం వల్ల అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఓకే. మన ధర్మంగా మనం ఏమేమి చేయాలో అవి చేస్తూ, దాంతో పాటు భగవంతుడి సపోర్ట్ కూడా అవసరం. అట్లా అవుతేనే మనం ఇందులో నుంచి బయటపడిపోతాం. అంతే. ఓకే అక్క. చాలా 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 బ్యూటిఫుల్ రెమెడీస్ అందించేశారు. థాంక్ యూ సో మచ్ మంచిగా యెస్.
సో చూసారు కదండి మరి వసంత నవరాత్రులు ప్రత్యేకత ఏంటి? అసలు ఈ వసంత నవరాత్రుల్లో మనం ఏం చేయాలి? అసలు ఎలాంటివి మొదలు పెడితే మన జీవితం అద్భుతమైన మార్పులు మనం చూస్తాము అనేది వనజకి ఎంతో చక్కగా క్లియర్‌గా, క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! ఇంకెలాంటి డౌట్స్ మీకున్నా డెఫినిట్‌గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే. మరి అదే విధంగా పర్సనల్‌గా ఎవరికైనా రెమెడీస్ కావాలి టారో కార్డ్ ద్వారా వనజక్క చెప్పే రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే, వనజక్క అపాయింట్‌మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.